ఎన్నికల ప్రచారానికి రెండు టీంలు చాలా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంటాయి. వీళ్ళ యొక్క ప్రచారం ఎలా ఉందో మేము లైవ్ చేయాలో చూస్తాము. హలో హలో వినిపిస్తుందా? ఓకే లైవ్ కనెక్ట్ చేయండి. ఓకే మొదటి పార్టీ వాళ్ళు వస్తుంటారు. రండి రండి. చేస్తున్నారా? అయ్యల్లారా అమ్మల్లారా, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మా నిజాం పార్టీకి అందరూ ఓటు వేసి గెలిపించే ప్రార్థన. మేము గెలిస్తే ప్రతి ఇంటింటికి కుళాయిలు, ప్రతి ఆడవారికి గ్రామ బంగారం, ప్రతి రోడ్డుకి సిమెంట్ రోడ్లు వేయిస్తాం. కావున మా పార్టీ అభ్యర్థి శ్రీ గాలి గంగారావు గారికి ఓటు వేసి గెలిపించగలరు. మా పార్టీ గుర్తు చెత్తడబ్బా. ఇప్పుడు మీరు గమనించారు కదా, ఇంకో పార్టీ సౌండ్లు ఎక్కడ వినిపిస్తున్నాయి. ఎక్కడ లైవ్ టెలికాస్ట్ కవర్ చేయమా? ఓకే రెండో పార్టీ రావాలి. ఓటర్ మహాశైలారా, చెప్పవే ఓటర్ మహాశైలారా, మిత్రులారా, మా పార్టీ గుర్తు మా పార్టీ అభ్యర్థి పోల పుల్లారావు గారికి మీ ఓటు వేయాలి. మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పురుషుడికి ఒక బుల్లెట్ బండి, ప్రతి ఇంటింటికి బెంచ్ కారు ఇస్తాం. మమ్మల్ని గెలిపించండి. పోల పుల్లారావు గారికి మన ఓట్లు వేయాలి వేయాలి. మా ఓటు గుర్తు చీపురి గుర్తుకే. చీపురి గుర్తుకే. కొంతమంది వెనక నిలబడ్డారు. ఓకే ఇప్పుడు అందిన వార్త రజనీకాంత్ గారు లైవ్ లో ఉన్నారా? ఓకే ఇక్కడ నిడమానూరు నియోజకవర్గం నుంచి అందినటువంటి సమాచారం, ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. అధికార పార్టీ ఎవరు, ప్రతిపక్ష పార్టీ ఎవరు అనేది మనకి తేలిపోవాలి. కౌంటింగ్ సరళి చాలా విచిత్రంగా ఉంది. ఎవరండి? ఓకే కత్తికాంతారావు గారు రాజకీయాల్లో ఉన్నారు. ఓకే కత్తికాంతారావు గారు అత్యధిక సీట్లు గెలిచి వాళ్ళ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. ప్రతిపక్ష నాయకుడు ఎవరండి? సుత్తి సుబ్బారావు గారిని ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారని ఇప్పుడే మనకు వార్త వచ్చింది. కత్తి కాంతారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ కూడా అయిపోయిందా? ఓకే నెక్స్ట్ ఏంటి? స్పీకర్ గారు 15వ తారీఖున ఎన్నికల్లో ప్రమాణ స్వీకారం అయిపోయినా? ఓకే ఈ నెల 26వ తారీఖు ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయా? ఓకే అసెంబ్లీ సమావేశాలు మనం లైవ్ టెలికాస్ట్ చూద్దాం. స్పీకర్ గారు విచ్చేస్తున్నారు. లేకండి రా. అదే నాకు అర్థం వచ్చామన్న నువ్వు అటు వెళ్ళిపోరా. గోల్స్ అటు చెప్పగా వెళ్ళి అసెంబ్లీ సమావేశానికి విచ్చేసిన నూతన ఎమ్మెల్యేలందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ నెల 17వ తేదీన మీ అందరితో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగినది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను.
అధ్యక్ష, ముందుగా మీకు మరియు నూతనముగా ఎంపికైన సభ్యులందరికీ నా అభినందనలు. మా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేస్తుందని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. కావున మేము చెప్పినట్లు రోడ్ల రిపేర్లు, నదుల అనుసంధానాలు, విద్యారంగ మార్పులు అన్ని త్వరలో చేపడతామని మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఈ ప్రభుత్వం పదవిలోకి వచ్చి 1 సంవత్సరం అవుతుంది. ఆ రోజు ఇచ్చిన హామీలు ఈ రోజు వరకు నెరవేర్చలేదు. అధ్యక్ష, ఈ ప్రభుత్వం పదవిలోకి వచ్చి 1 సంవత్సరం అవుతుంది. ఈ రోజు వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ప్రజలందరూ విమానంలో ఢిల్లీకి తీసుకెళ్తామన్నారు, ఇంతవరకు ఊసే లేదు. ఉచితంగా బండిలో పెట్రోల్ పోయిస్తామన్నారు, ఆ హామీలు మూలన పడేశారు. వెంటనే చేసేట్లు చూడండి అధ్యక్ష. వీటిపై రవాణా శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, విమానాలు కొనడానికి టెండర్లు పిలిచారు. అవి పూర్తవగానే ఢిల్లీకి ఉచితంగా తీసుకువెళ్లి పథకం మొదలు పెడతాం. అధ్యక్ష, ఉచిత పెట్రోల్ పోపిస్తా అన్నారు, ఇంత మటుకు పోపీలేదు. అది మాత్రం అధ్యక్ష, ఉచిత పెట్రోల్ పోపిస్తా అన్నారు, ఇంత మటుకు పోపీలేదు. పోపీదే చూడండి. దీనికి ఇందరు వనరులు గారు సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, బండిలో నీటి ద్వారా నడిచేటట్లు ప్రయోగాలు చేస్తామన్నారు. ఇది ప్రభుత్వాన్ని స్వచ్ఛాజల ఉచితంగా ఉండడానికి అందరూ అందం చేస్తారు. అధ్యక్ష, ఎన్నికలలో సిబిఎస్ఈ విద్యా విధానాన్ని మారుస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకు అది అధిగతి లేదు. దీనిపై విద్యాశాఖ మంత్రి గారితో వివరణ ఇప్పించండి. విద్యామంత్రి గారు సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, సిబిఎస్ఈ పరీక్ష విధానాన్ని ప్రభుత్వ పాఠశాలలో ముందుగా రద్దుపరిచాము. వచ్చే సంవత్సరం సిబిఎస్ఈ పుస్తకాలు కూడా మార్చుదాం. సుబ్బారావు గారు కావాలని మా మీద బురద జల్లుతున్నారు. అధ్యక్ష, పాలకపక్షం చేసిన ఉచిత వాగ్దానాలు చాలా ఉన్నాయి. వీటన్నిటికీ డబ్బులను ఎలా సమకూరుస్తారు? వారి వద్ద ఉన్న ప్లాన్ ఏమిటి? ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, మేము ఈ సంవత్సరానికి 1000 కోట్ల బడ్జెట్ రూపొందించాము. నూతన పాఠశాలలో విద్యా విధానం, రోడ్ల అభివృద్ధి, నీటి పారుదలలు మొదలైన అన్ని అంశాలకు అవసరమైనట్లు చేకూరుస్తాం. అధ్యక్ష, పేదలకు ఉచిత ఇల్లు ఇస్తామన్నారు, గతంలో అన్ని చేతుల్లో ఇచ్చారు. ఈసారి మంచి ప్రాంతంలో ఇవ్వండి. గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వండి. అధ్యక్ష, ప్రతి ఊరు శివారు ప్రాంతంలో మంచి ప్రదేశాన్ని కొనుగోలు చేసి నాణ్యమైన ఇళ్లను కట్టడానికి సింగపూర్ నుండి పనివారిని పిలిపించాం. త్వరలో ప్రారంభిస్తాం. మన ఊరిలో నుండి ఎవరికి ఇల్లు లేదు అని రోడ్డు లేకుండా చేస్తాం. అధ్యక్ష, గత ప్రభుత్వం ఇల్లు సరిగ్గా నిర్మించకపోవడం వల్ల కట్టినవన్నీ కూలిపోతున్నాయి. రోడ్లు గత 5 సంవత్సరాల్లో బాగు చేయకపోవడం వల్ల రోడ్లలో నీళ్లు నిలుస్తున్నాయి. అధ్యక్ష, మమ్మల్ని అంటే ఊరుకొనేది. అధ్యక్ష, అధికార పార్టీ సభ్యులను రాజులో ఉంచుకోమనండి. ఈ రోజు మా పార్టీ మిగలబట్టే వారు ఈ రోజు పరిపాలిస్తున్నారు. అధ్యక్ష, నేడు అధికారంలోకి వచ్చిన వారందరూ ఏ విధంగా గెలిచారో మాకు బాగా తెలుసు. మీరందరూ దొంగ ఓట్లతో గెలిచిన వారు. డబ్బు, బిర్యానీ ప్యాకెట్స్, మద్యం విచ్చలవిడిగా పంచి గెలిచారు. అసలు హోంశాఖ మంత్రి అయితే ఎలక్షన్ బూత్లని ఆక్రమించి ఓట్లను వేయించుకున్నారు. అధ్యక్ష, మేమందరూ ప్రజాబలంతో గెలిచిన వాళ్ళు. ప్రజలు మమ్మల్ని నమ్మి తిరుగులేని మెజారిటీతో పట్టం కట్టారు. వాళ్ళందరూ చేతగాని గద్దములు కాబట్టి ఎక్కువ మంది ఓడిపోయారు. మన నిజాయితీని శంకించకండి. అధ్యక్ష, రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు ఎక్కువైపోయాయి. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆడపిల్లలకు రక్షణ లేకుండా ఉంది.